హాయ్ హలో నమస్తే. ఎఫ్బిఐకి అమెరికాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐకి మన రా ఏజెంట్ రా ఏజెంట్ ఒక మర్డర్ ప్లాట్కి చేస్తూ దొరికాడు అనమాట. అతను ఎలా దొరికాడు, ఎందుకు దొరికాడు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన రా ఏజెంట్ ఎఫ్బిఐకి ఎందుకు దొరికాడు అనేది ఒకసారి చూద్దాం. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి దేశంలో కూడా మిలిటెంట్స్ అనేవాళ్ళు చాలా దేశాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఓకే, అది ఇస్లామిక్ రీజన్ కానీ, ఇప్పుడు టెర్రరిజం అనేది ఇస్లామిక్ టెర్రరిజం ఉంది, సిక్ టెర్రరిజం ఉంది, క్రిస్టియన్ టెర్రరిజం, హిందూ టెర్రరిజం, ముస్లిం టెర్రరిజం, జైన్, పార్సీ, ఏదైనా సరే ఏ మతం మీద అయినా సరే ఒక రిలీజియన్ బేస్గా కానీ ప్రాంతాల విభజన పేరు మీద కానీ ఏదైనా సరే దేశంలో ఒక టెర్రరిజం క్రియేట్ చేసినప్పుడు అవి దేశాలకు ఇబ్బందిగా అవుతాయి. అలాంటిది మన భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఖలిస్తానీ టెర్రరిజం. కోర్స్ ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఎలాగూ ఉంది భారతదేశంలో, మనకి ఒక పెద్ద థ్రెట్ అది. ఓకే, పక్కన ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి ప్లేసులు మనకి ఎలాగూ ఈ యొక్క టెర్రరిజం ఉంది. బట్ దెర్ ఇస్ వన్ మోర్ టెర్రరిజం దట్ ఈస్ ట్రబులింగ్ ఇండియా ఈస్ ఖలిస్తానీ టెర్రరిజం. ఈ ఖలిస్తానీ టెర్రరిజం ఏమి లేదు, ఖలిస్తాన్ పంజాబ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఖలిస్తాన్ అనే ప్రాంతం ఉంది, వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి కొట్లాడుతున్నారు వాళ్ళు. ఇటు పక్క తమిళనాడు ప్రాంతంలో మాకు సపరేట్ దేశం కావాలని అడుగుతున్నారు. అలాగే ఖలిస్తానీలు కూడా మాకు సపరేట్ దేశం కావాలని అడుగుతున్నారు. బట్ ఓన్లీ ది డిఫరెన్స్ ఈస్ తమిళనాడులో దేర్ ఇస్ నో టెర్రరిజం. వాళ్ళు విష్ దట్ విల్ హ్యావ్ ఎ ద్రవిడియన్ కంట్రీ అని అడుగుతున్నారు. కానీ ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్, యాంటీ దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఏమి చేయట్లేదు. బట్ దే ఆర్ గోయింగ్ అలాంగ్ విత్ ద కంట్రీ, సౌత్ ఇండియా నుంచి. బట్ వేరేస్ పంజాబ్లో ఉన్న ఖలిస్తానీలు ఏంటంటే వాళ్ళు టెర్రరిజంలోకి దిగారు. వాళ్ళలో చాలామంది ఇంగ్లాండ్, యూకే, కెనడా లాంటి ప్రదేశాల్లో ఉండి ఇక్కడ ఉన్నటువంటి వైలెన్స్ని క్రియేట్ చేస్తున్నారు దేశంలో. సో అలాగా క్రియేట్ చేసే వాళ్ళలో ఇద్దరు ప్రధానంగా భారతదేశ టార్గెట్లో ఉన్నారు. వాళ్ళని టెర్రరిస్టులుగా భావిస్తుంది భారతదేశ ప్రభుత్వం. ఎవరెవరు? హర్దీప్ సింగ్ నిజ్జార్ అండ్ గుర్పత్వంత్ సింగ్ పన్నూమ్ అనేటువంటి ఒక ఇద్దరిని భారతదేశం ఖలిస్తానీ టెర్రరిస్టులుగా భావించి వాళ్ళ కోసం వెతుకుతున్నారనమాట. ఎవరెవరు? హర్దీప్ సింగ్ నిజ్జార్ అండ్ గుర్పత్వంత్ సింగ్ పన్నమ్. వీళ్ళలో ఈ హర్ప్రీత్ సింగ్ నిజ్జార్ని కెనడాలో ఆల్రెడీ చంపేశారు. మనకు తెలుసు, గతంలో ఒక ఖలిస్తానీ నాయకుడు, ఖలిస్తానీ లీడర్గా, అంటే మన భారతదేశం అతను టెర్రరిస్ట్ అంటున్నారు, సిక్కులు వాళ్ళని నాయకుడు అంటున్నారు. ఓకే, ఖలిస్తానీ లీడర్ ఎవరైతే అతను ఉన్నాడో ఈ హర్దీప్ సింగ్ నిజ్జార్ని కెనడాలో కాల్చి చంపారు. అది పెద్ద సెన్సేషన్ అయింది. ఏంటి ఇది పెద్ద సెన్సేషన్? ఇది ఇప్పుడు ఇతను కాల్చి చంపడానికి భారతదేశం నుంచి ఒక 4 వెళ్ళారు కెనడాకి. ఇతను చంపడానికి కేవలం ఆ పని మీద వెళ్ళారని అనుమానం. ఎవరెవరు? ఈ నలుగురు పిల్లలు ఉన్నారు చూసారా, మొత్తం కూడా 20, 21, 22 ఇయర్స్ పిల్లలే. మొత్తం కూడా జస్ట్ ఒక 2-3 ఇయర్స్ క్రితమే కెనడా వెళ్ళారు. కేవలం ఇతన్ని మట్టు పెట్టడానికే వెళ్ళుంటారు అనేది ఒక ఆరోపణ. ఓకే, ఈ 4 పిల్లలు 2020స్లో చాలా కుర్ర పిల్లలు అనమాట. వాళ్ళు వెళ్ళారు, అక్కడ గన్నులు పెట్టుకొని ఇతని పార్కింగ్ ఏరియాలో కాల్చి చంపేశారు హర్దీప్ సింగ్ నిజ్జార్ని. అది మనందరికి సెన్సేషన్ అయింది. 2023లో మనకి కెనడాకి మధ్య పెద్ద వార్ ఆఫ్ వర్డ్స్ జరిగాయి, గొడవ నడిచింది భారతదేశానికి కెనడాకి. ఎందుకు జరిగిందంటే ఇది ఇతనికి మరణం కారణం. ఇతను కెనడాలో ఉన్నాడు. ఎవరు? హర్దీప్ సింగ్ నిజ్జార్. ఈ 4 పిల్లలు వెళ్ళారు ఇండియా నుంచి. 2023లో ఇతను పార్కింగ్ ఏరియాలో చంపేశారు. ఇతన్ని గన్నులు పెట్టి కాల్చేసి చంపేశారు. ఓకే, ఇప్పుడు ఈ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సర్వీసెస్ ఎవరైతే, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో కెనడాలో ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు భారతదేశం మీద ఒక పెద్ద ఆరోపణ చేశారు. ఏంటంటే
ఈ నలుగురిని పంపించింది వీళ్ళే రా వింగ్ పంపించారండి. మన భారతదేశ రీసెర్చ్ అనాలిసిస్ అని వింగ్ ఉంటుంది, రా అంటారు మన వాళ్ళు, రా ఏజెన్సీ. ఈ రా ఏజెన్సీ లింక్స్ ఉన్నాయి వీళ్ళతోటి అని చెప్పి పెద్ద ఆరోపణ చేసింది వాళ్ళ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది కెనడా ఇంటెలిజెన్స్ సంస్థ. మన ఇండియన్ ఏజెన్సీస్ ఇతన్ని చంపడానికి ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ఏంటి, కెనడా ఏజెన్సీ వాళ్ళు ఆరోపణ చేసిందంటే ఇతన్ని చంపడానికి మన భారతదేశ రా ఏజెన్సీ వీళ్ళు నలుగురిని పంపించి చంపించారు అని చెప్పి పెద్ద ఆరోపణ చేశారు వాళ్ళు. కోర్స్ భారతదేశ ప్రభుత్వం దాన్ని ఖండించింది. మాకు మా పిల్లలకి సంబంధం లేదని చెప్పేసి రా ఏజెన్సీ ప్రకటించింది, ప్లస్ భారతదేశ ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కెనడా ప్రభుత్వం ఏదైతే ఉందో ఏదో అంటారు ఫైవ్ ఐస్ ఏదో అంటారు. ఓకే, ఈ ఇంటెలిజెన్సీ 5 కళ్ళు అంటారు అనమాట. ఎవరెవరు? కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5టిని 5 కళ్ళు అంటారు అనమాట. ఈ 5 కళ్ళు అంటే ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆఫ్ ఆల్ దీస్ 5 కంట్రీస్ని 5 ఐస్ అంటారు. ఓకే, ఈ 5 ఐస్ కూడా కన్ఫామ్ చేస్తున్నాము. డెఫినెట్గా భారతదేశానికి సంబంధించిన రా ఏజెన్సీకి ఈ 4 పిల్లలకి సంబంధం ఉంది. వాళ్ళ రా ఏజెన్సీ ఆర్డర్ మీద ఇతన్ని చంపేశారని మేము భావిస్తున్నామని చెప్పేసి భారతదేశానికి సంబంధించిన అంబాసిడర్స్ని మొత్తాన్ని బ్యాన్ చేశారు కెనడాలో 2023లో. మనకు తెలుసు ఆ విషయం. అప్పుడు పెద్ద గొడవ అయింది, మన అంబాసిడర్స్ మొత్తాన్ని వెనక్కి పంపించేశారు భారతదేశానికి సంబంధించి. ఓకే, ఇప్పుడు దానికి ఈ వికాస్ గుప్తాకి ఏంటి సంబంధం? ఇప్పుడు నేను చెప్పింది అమెరికాలో పట్టుకున్న రా ఏజెంట్ ఉన్నాడే వాడికి ఇప్పుడు కెనడాలో ఒక స్టోరీ ఏంటంటే లింక్ ఉంది ఇద్దరికి. ఆ లింక్ ఏంటంటే ఈ స్టోరీ అయిపోయింది, ఇది కెనడాతో స్టోరీ అయిపోయింది. అక్కడ కెనడాలో ప్రైమ్ మినిస్టర్ మారాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన మళ్ళీ ఇప్పుడు భారతదేశంతో ట్రేడ్ టాక్స్ అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు రన్ అవుతుంది. అది ఈ 4 పోలీసులు పట్టుకున్నారు, జైల్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, ఆ కేసు రన్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా అమెరికాలో జరిగినటువంటి ఇంకొక కేసు ఇది చాలా సర్ప్రైజింగ్. ఇది ఏంటంటే ఇతన్ని చంపేశారు ఆల్రెడీ. ఇక నెక్స్ట్ పర్సన్ ఇతనున్నాడు, మన భారతదేశం టార్గెట్లో ఇతనున్నాడు, గురుపత్వంత్ సింగ్ పన్నం అన్నాడు. ఇతను కాల్చి చంపేశారు ఆల్రెడీ. ఇతను కూడా టార్గెట్ పెట్టారు మన రా ఏజెన్సీ అని ఒక ఆరోపణ. బట్ అదే చెప్తుంది, వాళ్ళు ఆరోపిస్తున్నారు. అమెరికా 5 కళ్ళు ఆరోపిస్తున్నారు. 5 కళ్ళు అంటే లండన్, యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా. ఈ 5 కలిసి 5 ఐస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది వీళ్ళ కిల్లింగ్లో, ఈ టెర్రరిస్ట్ని కిల్లింగ్లో అని అంటున్నారు. కానీ గవర్నమెంట్ దాన్ని డెనీ చేస్తుంది. గవర్నమెంట్కి సంబంధం లేదు, వాళ్ళేదో వాలంటీర్గా జరుగుతుందే తప్ప మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇతన్ని చంపడానికి అమెరికాలో పెద్ద ప్లాన్ జరిగింది. ఇతను ప్లాన్ వేసింది ఎవరు? వికాస్ యాదవ్. ఇతను ఎక్స్ రా ఏజెంట్. ఇది ఇతను వికాస్ యాదవ్. ఈ వికాస్ యాదవ్ గతంలో రా ఏజెంట్గా పనిచేశాడు. రా ఏజెంట్గా రిజైన్ చేశాడు. అతనికి 35-40 ఇయర్స్ కూడా లేవు. ఓకే, మరి అతను రిటైర్డ్ అవ్వాల్సిన ఏజ్ కాదు కదా. వై హీజ్ ఎక్స్ రా ఏజెంట్ ఎందుకు రిజైన్ చేశాడు అని అంటే వాళ్ళు ఆలోచించలేదు ఏంటంటే తను రిజైన్ చేసినట్టుగా స్టిల్ వర్కింగ్ ఫర్ రా అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెనీడ్ దట్ హీ డజంట్ బిలాంగ్ టు రా ఏజెన్సీ ఎనీమోర్ బికాజ్ ఈజ్ రిజైన్ టు రా ఏజెన్సీ. ఏదైనా సరే ఇప్పుడు ఇతనైతే ఒక పెద్ద ప్లాన్ చేశాడు ఇతన్ని చంపడానికి అమెరికాలో. ఇది కెనడాలో అయిపోయింది, ఇది అమెరికాలో జరిగిన స్టోరీ చెప్తాను. అమెరికాలో ఇతన్ని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇతన్ని చంపడానికి ప్లాన్ చేసి ఇతను హైర్ చేసుకున్నాడు. నిఖిల్ గుప్తా అనే ఒక అతను హైర్ చేశాడు. నిఖిల్ గుప్తా. ఓకే, ఇతను 50 ఇయర్స్ ఉంటాయి. ఇతను చంపడు, ఈజ్ నాట్ ద కిల్లర్. ఓకే, ఇతను చంపడానికి ప్లాన్ చేయడానికి నిఖిల్ గుప్తాని హైర్ చేశాడు. ఇతను ఎవరు? వికాస్ యాదవ్ హైర్ చేశాడు. ఇతను చంపాలి అని చెప్పాడు. ఓకే, ఇతను ఏం చేశాడు? ఇతను రాంగ్ స్టెప్ వేసాడు. నిఖిల్ గుప్తా రాంగ్ స్టెప్ వేసాడు. అతను ఏం రాంగ్ స్టెప్ వేసాడు? ఎవరో ద్వారా పట్టుకొని ఒక మర్డర్ చేయాలి అమెరికాలో, ఇక్కడ ఎవరున్నారు, కిల్లర్స్ ఎవరున్నారని ఎవరెవరిని అడుగుతూ మరి అతను ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక అతని దగ్గరికి వెళ్ళాడు.
అతను నేను కాంట్రాక్ట్ కిల్లర్ని అని చెప్పాడు అమెరికాలో. నేను కాంట్రాక్ట్ కిల్లర్ని, నేను చంపేస్తాను, ఎవరిని చంపాలి చెప్పానంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఎవరి మధ్య? నిఖిల్ గుప్తా ఇంకొక వ్యక్తి దగ్గర, అమెరికన్ మధ్య డిస్కషన్ జరిగింది. అతను నేను కాంట్రాక్ట్ కిల్లర్ని అని చెప్పాడు. అదంతా అయిపోయిన తరువాత సడన్గా పోలీసులు వచ్చి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరికి అర్థం కాలేదు, ఇదే నన్ను మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఏంటి వీళ్ళని. ఓకే, తర్వాత ఇతను చేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే, ఎవరైతే కాంట్రాక్ట్ కిల్లర్ అని వెళ్ళాడో హీఈస్ నథింగ్ బట్ ఎన్ FBI ఏజెంట్, FBI ఇన్ఫార్మర్. అతను ఇతన్ని ట్రాప్ చేశారని అర్థం. వీళ్ళిద్దరిని ట్రాప్ చేశారు FBI వాళ్ళు, అమెరికాలో ఉన్న FBI వాళ్ళు వీళ్ళిద్దరిని ట్రాప్ చేశారు మన ఇండియన్ రా ఏజెంట్ని అని ఒక అర్థం. ఎందుకు? మేము కాంట్రాక్ట్ కిల్లర్ లాగా నటించి FBI వాళ్ళు ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని అతను ఆ FBIకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సో వీళ్ళిద్దరు ఇప్పుడు అరెస్ట్ చేశారు అమెరికాలో. మన రా ఏజెంట్ వికాస్ యాదవ్ని ప్లస్ నిఖిల్ గుప్తా యాదవ్ని. ఇతను బతికిపోయాడు, లేదంటే వేసేసి ఉండేవాళ్ళు ఇతన్ని. ఇతని మటర్కి ప్లాన్ జరిగిందనమాట. ఓకే, కెనడాలో ఇతను వేసారు, ఇతని దగ్గర దొరికిపోయారు, వీళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు అమెరికాలో ఉన్న న్యూస్ ఇది. ఓకే, మనోళ్ళకి ఏమంటే FBI వాళ్ళు అంటారు దిస్ ఈజ్ స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్ ప్లాట్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది మాకు సంబంధం లేదు, ఇతను మా ఏజెంట్ కాదు, ఇతను రిజైన్ చేశారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా అన్నారు కదా, గవర్నమెంట్ మాకు సంబంధం లేదు, మేము పంపించలేదు వీళ్ళని, వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రా ఏజెన్సీ వాళ్ళందరూ డెనీ చేశారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో. మరి గవర్నమెంట్కి సంబంధం ఉందో లేదో మనకి తెలియదు, బట్ దిస్ ఈజ్ ద స్టోరీ. ఓకే, ది ఎంటైర్ స్టోరీ హౌ నిఖిల్ గుప్తా అండ్ వికాస్ యాదవ్ వాస్ కాట్ బై FBI అమెరికా. బట్ ఈ రెండింటికి సంబంధం ఉందంటే ఉంది, ఈ రెండింటికి సంబంధం ఉంది. ఏంటంటే ఇదొక కేసు, సపరేట్ కేసు కదా, ఇదొక సపరేట్ కేసు కదా. ఇతన్ని చంపడానికి ప్లాన్ చేశారు, ఇతన్ని చంపడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. మరి దీనికి లింక్ ఏంటంటే, ఇతను చనిపోయిన తర్వాత ఎవరిని హర్దీప్ సింగ్ నిజ్జార్ని కాల్చారు కెనడాలో, అతను చనిపోయిన తర్వాత అతను చనిపోయాడు అని కన్ఫర్మేషన్ కోసం ఒక 5 సెకండ్స్ డెడ్ బాడీ వీడియో ఇది వికాస్ యాదవ్ మొబైల్కి పంపించారట వాట్సాప్లో. అది ఈ కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని పట్టారు. ఓకే, అంటే అర్థం ఈ కిల్లింగ్లో కూడా ఇతను రా ఏజెంట్, మన ఇండియన్ రా ఏజెంట్కి సంబంధం ఉంది. ఇవన్నీ ఆరోపణలు, ఇవన్నీ లింక్ చేసుకొని అమెరికా 5 కళ్ళు అంటారు కదా, ఈ 5 కళ్ళలో ఏం చెప్తారంటే భారతదేశం ఇన్వాల్వ్ అయింది వీళ్ళందరూ మటర్లు చేయటంలో అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ దేశానికి ప్రమాదకంగా మారారు, ఖలిస్తానీ సపరేటిజం, అది సపరేట్ దేశం కావాలని కోరుతున్నారు అని చెప్పేసి ఒక వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారని మన భారతదేశ ప్రభుత్వమే మర్డర్కి ప్లాన్ చేసిందన్న ఆరోపణ 5 ఐస్ చేస్తుంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెనీస్ దట్ వీఆర్ నథింగ్ టు డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ కిల్లింగ్స్ అని మన వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. దాని మీద సత్యం ఏంటి అనేది మనకు తెలీదు. వాళ్ళు వీ హ్యాడ్ టు న్యూస్ వచ్చిన తర్వాత మేబీ ఇంకా గతంలో ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఒప్పుకుంటారా, వీళ్ళు దొరికారు కదా, వాళ్ళు జైల్లో ఉన్నారు, వీళ్ళు జైల్లో ఉన్నారు, వీళ్ళని పట్టుకున్నారు అమెరికాలో, వాళ్ళని కెనడాలో ఎప్పుడో పట్టుకున్నారు ఇతను చంపిన తర్వాతనే. ఓకే, సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది లెట్ us see and wait. Okay, this is the story of how Vikas Yadav and Nikhil Gupta was caught by FBI in America, our ex-రా ఏజెంట్. థ్యాంక్ యూ, నమస్కారం.